హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు. ఈరోజు మనం చదివే పుస్తకము పూలగంప. మేరీకొక బహుమానము. జేమ్స్ అందమైన చిన్న గంపలను అల్లుటలో ప్రావీణ్యత గలవాడు. సమయము దొరికినప్పుడల్లా వాటిని అల్లుతుండేవాడు. మేరీ వాటికి అవసరమైన వెదురు బొంగులను, కర్రలను నరికి తెచ్చేది. ఒకరోజు మేరీ కొండ ప్రాంతమునకు వెళ్ళి వెదురు బొంగులను కొట్టుచుండెను. అచ్చట నుండిన అడవి పువ్వులను చూచి సంతోషించెను. రంగురంగుల పువ్వులను త్రుంచి 2 పూల గుత్తులను తయారు చేసెను. ఒకటి తన తండ్రికిచ్చి రెండవది తాను ఉంచుకొనవలనని తలంచెను. అయితే అనుకొనని రీతిగా ఆమె తిరిగి వచ్చే మార్గంలో ఐస్బర్గ్ యజమానురాలు ఆమె కుమార్తెను కలుసుకొనవలసి వచ్చెను. ఐస్బర్గ్ యజమానుడు తన తండ్రిని ప్రేమించి ఆదరించుట మేరీకి తెలుసు. ప్రస్తుతము వారున్న తోటయు ఇల్లును వారిచ్చినవే. వారికి మేరీ వందనములు చెప్పి వారు వెళ్ళుటకు దారిచ్చి ప్రక్కన నిలబడెను. అంతలో యజమానురాలి కుమార్తె ఎమీలియా మేరీ చేతిలో నుండిన పూలగుత్తులను చూచెను. వాటి రథమును చూచిన ఎమీలియా ఆశపడెను. ఆమెకు కూడా మేరీ వలె పువ్వులంటే ఎంతో ఇష్టము. ఆహా, ఎంత చక్కటి లిల్లీ పువ్వులు అని ఆశ్చర్యముతో నవ్వెను. ఆ మాటను విన్న మేరీ పూలగుత్తులను తాను ఉంచుకొనక వారిద్దరికీ చెరొకటి ఇచ్చివేశెను. యజమానురాలు ఆనందముతో తన హ్యాండ్ బ్యాగ్ తెరిచి కొన్ని నాణెములను తీసి మేరీకిచ్చుటకు చేయి చాపెను. అయితే మేరీ వాటిని తీసుకొనుటకు నిరాకరించెను. మీరు నాకు డబ్బు ఇవ్వటమేమిటమ్మా? ఇవి ఉచితముగా దొరికిన అడవి పువ్వులు. యజమానియు మీరును మాకెంతో సహాయం చేసి ఉన్నారు. ఈ పూలగుత్తి కొరకు నేను డబ్బు తీసుకొనవలెనా అని అణుకువగా చెప్పెను. మేరీ మంచి హృదయమును గ్రహించిన యజమానురాలు విస్మయము నొందెను. అలాగైతే ఒకటి చెయ్యి. పువ్వులంటే ఎమీలియాకు ఎంతో ఇష్టము గనుక ప్రతిదినము లిల్లీ పూలతో పూలగుత్తి ఒకటి తయారు చేసుకొని వస్తావా అని ప్రేమతో అడిగిరి. మేరీ సంతోషముగా ఒప్పుకొనెను. మాట ఇచ్చిన ప్రకారము పూలగుత్తిని తెచ్చుచుండెను. అందువలన మేరీకి ఎమీలియాకు మంచి స్నేహం ఏర్పడెను. పువ్వులు పూయని కాలంలో ఎమీలియా మేరీని పిలిచి మాట్లాడుచూ ఉండేది. ఎమీలియా పుట్టినరోజు వచ్చెను. మేరీ ఆమెకొక బహుమానమును ఇవ్వగోరెను. దీర్ఘముగా ఆలోచించిన తరువాత ఒక నిర్ణయమునకు వచ్చెను. ఇంతకు ముందు జేమ్స్ మేరీకొక చక్కటి పూలగంపను బహుకరించి ఉండెను. దానిని ఎమీలియాకు బహుకరించుటకు తీర్మానించి తండ్రి అనుమతిని కూడా పొందెను. జేమ్స్ ఆ పూల గంప మీద ఎమీలియా పేరును అందముగా అల్లెను. మేరీ పట్టజాలనంత సంతోషముతో నిండిపోయెను. ఆ రోజు ఉదయముననే లేచి కొండ దిగువ నుండిన అడవి పువ్వులను కోసుకొని వచ్చెను. తోటలో నుండిన గులాబీలను మరియు చక్కటి ఆకులను కలిపి పెద్ద పూలగుత్తిని చేసి గంపలో ఉంచెను. పూలతో నన్ను మరువవద్దు అనే మాటను అల్లెను. ఇంతవరకు ఖాళీగా నుండిన గంప ఇప్పుడు బహు అందమైన పూలగంపగా మారెను. తండ్రితో చెప్పి ఎమీలియా భవనమునకు వెళ్ళి పూలగంపను ఇచ్చి బర్త్డే గ్రీటింగ్స్ తెలిపెను. ఎమీలియా మేరీని కౌగిలించుకొనెను. ఎంత చక్కటి బహుమానము! నా మీద నీకున్న అపరిమితమైన ప్రేమను ఇది చూపించుచున్నది. దీని కొరకు నీ తోటలో పువ్వులన్నిటినీ కోసినట్లున్నావే. ఇంత చక్కటి గంపను చేసిన నీ తండ్రిని ఎలాగూ అభినందించాలో తెలియటలేదు. రా, మా అమ్మగారి యొద్దకు వెళ్ళి పూలగంపను చూపించెదము అని చెప్పి ఎమీలియా మేరీ చేతిని పట్టుకొని తన తల్లి ప్రత్యేక గదిలోనికి తోడుకొని వెళ్ళెను. మమ్మీ, మమ్మీ, ఈ అందమైన పూలగంపను చూడండి. మేరీ దీన్ని నాకు బహుకరించి ఉన్నది. ఇది వరకు
మీరు ఇంత చక్కటి అందమైన పూలను గంపను చూచి ఉండరు అని అమితానందముతోనూ ఆశ్చర్యముతోనూ చెప్పెను. ఎమీలియా తల్లియు గంపను చూచి విభ్రాంతి నొందెను. ఆహా, ఎంత అందముగానున్నది! దీన్ని ఒక బొమ్మగా గీస్తే అది ఒక గొప్ప కళాఖండముగా నుండును అని చెప్పి తన కుమార్తెను తీసుకొని లోనికి వెళ్ళెను. మేరీ అక్కడ ఒంటరిగా నిలబడెను. లోపల తల్లి ఎమీలియాతో మాట్లాడుచున్న మాటలు మేరీ చెవులకు వినిపించుచుండెను. ఎమీలియా, మేరీ నీకు ఎంతో చక్కటి బహుమతి ఇచ్చి ఉన్నది. నీవు కూడా ఆమెకొక బహుమతి ఇవ్వవద్దా అని తల్లి చెప్పెను. ఏం బహుమతి ఇవ్వాలి ఊ అని ఆలోచించిన ఎమీలియా, మమ్మీ, నా ఆకుపచ్చ డ్రెస్సును మేరీకి బహుమతిగా ఇవ్వనా? అది తనకు చక్కగా సరిపోతుంది. ఆమె చర్చికి వెళ్ళినప్పుడు దాన్ని వేసుకొని వెళ్ళవచ్చు కదా అనెను. మంచి ఆలోచనయే, అలాగే చేయుము. ఆ డ్రెస్సు ఆమెకు ప్రయోజనంగా ఉంటుంది అని ఎమీలియా తల్లి ఆమోదమును తెలిపెను. మేరీ తెచ్చిన పూలగంపను ఎమీలియా తల్లి డైనింగ్ టేబుల్ మధ్య ఉంచెను. పుట్టినరోజు విందుకు వచ్చువారు దాన్ని చూచి సంతోషించెదరని ఆమె తలంచెను. ఎమీలియా తన పనిగత్తెను పిలిచెను. మార్గరెట్, ఇలారా, నా ఆకుపచ్చ డ్రెస్సును తీసుకొనిరా అని ఆజ్ఞాపించెను. మార్గరెట్ చాలా కాలము నుండి ఆకుపచ్చ డ్రెస్సు తనకు వచ్చునని తలంచుచుండెను. ఎందుకనగా తన యజమానురాలును ఆమె కుమార్తె అయిన ఎమీలియా తాము వద్దనున్న బట్టలన్నీయు ఆమెకే ఇస్తుండేవారు. ఎమీలియా ఆ డ్రెస్సు చిన్నదైనందున దాన్ని వాడకుండా ప్రక్కనే ఉంచిరి. ఇంకా దాన్ని తనకు ఇవ్వలేదని మార్గరెట్ ఆలోచించుచుండెను. గనుక ఎప్పుడైతే ఆ డ్రెస్సును తెమ్మని అడిగెనో అప్పుడు మార్గరెట్ విచారముతో నిండిపోయెను. అమ్మాయిగారు, మీరు ఆ డ్రెస్సును వేసుకొని బోచున్నారా అని బాధతో అడిగాను. అది నాకు చిన్నదైనది కదా, దాన్ని మేరీకి బహుకరించబోచున్నాను అని ఎమీలియా చెప్పాను. మార్గరెట్ అదిరిపోయెను. అప్పటి నుండి మేరీ మీద అసూయతో మండుచుండెను. మేరీకి ఆ చక్కటి డ్రెస్సును ఇవ్వబోచున్నారా అని మార్గరెట్ మండిపడెను. అవును, అమ్మగారు ఇచ్చుటకు అంగీకరించారా అని మరలా మార్గరెట్ అడిగెను. మార్గరెట్ ప్రశ్నల వర్షము కురిపించుట ఎమీలియాకు కోపమును పుట్టించెను. ఇదంతా నీకెందుకు? తీసుకొని రమ్మని చెప్పినప్పుడు తీసుకొని రాక ఎదురు ప్రశ్నలు వేస్తున్నావా అని ఎమీలియా కేకలు వేసెను. మార్గరెట్ మౌనముగా వెళ్ళెను. అయితే ఆమె హృదయములో అసూయాగ్ని అధికముగా రగులుచుండెను. కోపముతో బట్టలన్నీ ఇటు అటు విసిరివేసి ఆకుపచ్చ డ్రెస్సును చేత పట్టుకొని వచ్చెను. కోపముతో తన పళ్ళు కొరుకుకొనెను. ఈ మేరీకి లభించిన ధన్యతను చూడు. యజమానురాలు కుమార్తెతో స్నేహముగా ఉంటే ఉండనియ్యి అనుకున్నాను. అయితే ఇప్పుడు నాకు రావలసిన డ్రెస్సును కూడా సొంతము చేసుకొనుచున్నది అని సణుగుకొనెను. మేరీ మీద విపరీతమైన కోపమున్నను ప్రశాంతమైన ముఖముతో డ్రెస్సు తెచ్చి ఎమీలియా చేతికిచ్చెను. ఎమీలియా ఆ డ్రెస్సును మేరీకిచ్చెను. మేరీ, నా పుట్టినరోజున ఎన్నో విలువగల బహుమతులు వచ్చినను నీవు తెచ్చిన పూలగంపయే నాకు చాలా ఇష్టముగానున్నది. దానిలో నీ ప్రేమ ప్రత్యక్షమగుటయు ఒక కారణము కావచ్చు. నీకు ఎలాగూ కృతజ్ఞతలు చెప్పాలో నాకు తోచుటలేదు. నా కృతజ్ఞతకు గుర్తుగా ఈ ఆకుపచ్చ డ్రెస్సును నీకిచ్చుచున్నాను. దీన్ని చూచినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఈ చక్కటి పూలగంపను చేసిన మీ తండ్రికి నా వందనములు తెలుపు అని చిరునవ్వుతో చెప్పెను. మేరీ సంతోషమునకు హద్దులు లేకుండెను. ఎమీలియాకు వందనములు చెప్పి డ్రెస్సు తీసుకొన్న వెంటనే తండ్రి యొద్దకు పరుగెత్తుకొని వచ్చెను. ఆయన దాన్ని చూచి సంతోషిస్తాడని ఆమె తలంచెను. అయితే జేమ్స్ దాన్ని చూచి దుఃఖించెను. మేరీ, ఇది ఏమిటి? నీవు ఆ పూలగంపను తీసుకొని అక్కడకు వెళ్ళుటయే పొరపాటయిందనుకుంటున్నాను అని జేమ్స్ విచారముతో చెప్పెను. మేరీ చాలా భయపడెను. డాడీ, ఎందుకు అలాగు బాధపడుచున్నారు
అని దుఃఖముతో అడిగెను. ఎందుకు ఈ విలువగల డ్రెస్సును బహుమతిగా తెచ్చియున్నావు? మనము పేదవారము. నీకు ఆ విలువగల డ్రెస్సుల పట్ల ఆశ కలిగిన ఎడల ఏమి చేసేది? అంతేకాదు, పొరుగువారు దీన్ని చూచి మన మీద అసూయపడుటకు అవకాశము కలుగుచున్నది కదా అని జేమ్స్ ప్రలాపించెను. అటువంటి ఆశలు పెట్టుకోను డాడీ అని మేరీ గౌరవముగా చెప్పాను. మేరీ, మంచిదమ్మా, ఎప్పుడునూ బట్టలు, నగలు, వస్తువుల మీద ఆశ పెట్టుకొనవద్దు. బైబిలు చెప్పు నిజమైన అక్షయాలంకారములను మరువవద్దు అని జేమ్స్ బుద్ధి చెప్పెను. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.